ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనకు ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఆయన వాక్కు ద్వారా నేనున్నాను, నీకు సహాయం చేసేవాడను, నిన్ను ఆదుకునేవాడను, నీ శ్రమ నుంచి నిన్ను విడిపించేవాడను, నీ భయము నుంచి నిన్ను మరి కాపాడేవాడను నేనున్నాను అని అనుదినము అలకరిస్తూ మాట్లాడుతూ ప్రేమిస్తూ ఉన్న దేవదేవుని స్తుతిస్తూ ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. చిన్నమంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన తన రాజ్యమును మనకు అనుగ్రహించుట తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్నమంద భయపడుకుడి అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, లోకస్తులైతే ఉదయమున లేచి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో ఎక్కడికి వెళ్ళాలి, ఎన్నో విచారాలు ఎన్నో భారభరితమైన పనులు పెట్టుకొని నెమ్మది లేకుండా వారి జీవిత దినాలు వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ప్రభు అయితే ఏమంటూ ఉన్నాడు, నీకు అటువంటి అనుమానమే అవసరం లేదు, అలాంటి సందేహమే అవసరం లేదు కదండి. అదే కదా మనం చదువుకున్నాం, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారపడకుడి, అనుమానము కలిగి ఉండకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నీవు విచారము కలిగి ఉన్నావా, అనుమానముతో ఉన్నావా? నీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్మితే చాలు అద్భుతాలను చూస్తావు. నీ గృహములో నీ జీవితములో ఊహించని గొప్ప ఆశ్చర్య కార్యాలను ప్రభు నీ యందు జరిగించాలని వేచి ఉన్నాడు. నీవు నమ్మి విశ్వాసం ఉంచితే చాలు. ఆయన అంటున్నాడు కదా, మీ కొరకు కావలసినవన్నీ మీకేమి అనుగ్రహించాలో అవన్నీ నాకు తెలుసు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనకంటే మన ప్రభు అన్నిటినీ కూడా మన కొరకు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు, నియమించి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, చిన్నమందా భయపడుకుడి, తండ్రికి మరి ఆయన రాజ్యము మనకి ఇవ్వడము ఇష్టముగా ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఎందుకు చింత, ఎందుకు సందేహం, ఎందుకు అనుమానం, ఎందుకు భయం జీవితం గురించి? ఈ జీవితము విలువైన జీవితం. ఈ విలువైన జీవితాన్ని ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయన సాక్షులుగా నిలవడానికి, ఆయన మహిమార్థమై ఆయన సాధనములుగా ఆయన మహిమ కొరకు వినియోగపడడానికి ప్రయోజనకరంగా మన జీవితాలు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వేకునే లేచి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేశ రక్షణ కొరకు ప్రార్థించాలి. ఇది ఆయన రాజ్యమును వెదకటం, ఆయన నీతిని వెదకటం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ గురించిన ఆలోచన, నీ కుటుంబం గురించిన ఆలోచన, నీ బిడ్డలను గురించిన భవిష్యత్తు గురించిన ఆలోచన, అవును నీ ప్రభువు తీర్చే దేవుడు. వాటన్నిటినీ నీ కొరకు సిద్ధపరిచి శ్రేష్టముగా అవును నియమించి ఉన్నాడు. కానీ ఆయన రాజ్యము నీతిని వెదుకుటలో మనము వెనుకబడి ఉదయము లేచిన దగ్గర నుంచి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో కదండి, మరి విచారపడే వారంగా, అనుమానం పడే వారంగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ప్రత్యక్షంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన హృదయ అంతరంగ అనుభవం ఎలా ఉన్నది? నీ బిడ్డల గురించిన విచారం ఉన్నదా? నీ కుటుంబంలో పరిస్థితులను బట్టి విచారం ఉన్నదా?
ఈ రోజున ఎలా గడుస్తుంది నా కుటుంబ పరిస్థితి, మరి నా యొక్క గృహంలో ధనము సమృద్ధిగా లేదు, మరి ఎంతో భారభరితమైన అనుభవంలో నేనున్నాను, కష్టతరమైన అనుభవంలో నేనున్నాను అని ఒకవేళ విచారిస్తూ ఉన్నావా? ఆనాడు సరేపతు విధవరాలు కూడా మరి చూడండి, పట్టెడు పిండు అలాగే గుడ్డెలో కొంచెము నూనె ఉంది, కానీ ఒక చిన్న అప్పము సేవకునికి మరి అనుగ్రహించినప్పుడు ప్రభు దీవించాడు. కరువు దినములన్నీ కూడా పోషించబడినది. ఆమె అనుకుంది, రేపు ఎలాగా నా జీవితం, ఈ రోజున నేను నా కుమారుడు ఆ ఆహారము భుజించి మరుసటి రోజున ఆహారం ఉండదు కనుక మేము మరణిస్తాము కదండి. విచారించింది, అనుమానించింది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెను దర్శించాడు. ప్రవక్తను, ఎలియాను, అవును ప్రియ దేవుని బిడలారా, పంపించినప్పుడు లోబడింది, విధేయత చూపింది. చిన్న అప్పము తీసుకురా అన్నప్పుడు ఆమె నీరు ఇచ్చి సరిపెట్టలేదు, కానీ అప్పము కూడా ఇచ్చినది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విధంగా లోబడిన ఆ చిన్న మందగా ఉన్న అవును ఆమె కుటుంబం మరి చూడండి దీవించబడింది. కరువు దినాలు సమృద్ధిగా పోషించబడ్డారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లిని చూసిన దేవుడు ఈ ఉదయకాలము నిన్ను చూడడా, నీ పరిస్థితిని చూడడా? అవును, లోబడాలి. ఆయనకు లోబడేవారంటే, ఆయన మాటకు వెంటనే విధేయత చూపేవారంటే ఆయనకిష్టం కనుక ఆయన రాజ్యాన్ని వెతుకు. నాయనా, నా దేశం క్రైస్తవ దేశంగా మార్చబడాలి, నా ప్రజలు పాపబంధకాల నుంచి విడిపించబడాలి. నా కళ్ళ ముందు ఎంతో మంది, ఎన్నో జీవితాలు మరి దుష్టుడు నాశనమునకు ఇడుచుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. దుష్టుని కోరల నుంచి వారిని విడిపించాలి అని విజ్ఞాపన చేయడానికి నీవు సిద్ధపరచుకో. నీ కుటుంబాన్ని సిద్ధపరచు. తద్వారా పరలోకపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత ఆశీర్వాదాన్ని ప్రభు నీ కొరకు కుమ్మరిస్తాడు. అంతేకాదు ఆయన రాజ్యములో అవును నిన్ను వారసునిగా, వారసురాలిగా, నిత్య జీవానికి కర్తలుగా ఆయన నిలబెడుతున్న దేవుడు. తలలు వంచండి, దేవుని వాక్యానికి విధేయత చూపి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఏమి త్రిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపక, సందేహింపక, అనుమానించక, అవును ప్రభువా, వాటన్నిటి గురించి మా పరలోకపు తండ్రి మా కొరకు అన్ని సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి వాటిని గురించిన చింత మాకు లేదు, వాటిని గురించిన విచారం మాకు లేదు, అనుమానం మాకు లేదు. నీ రాజ్యమును, నీతిని వెతుకుటలో, నీ చిత్తమును ఈ భూమి మీద నెరవేర్చుటలో, నీకు లోబడి జీవించుటలో అవును ప్రభువా మా జీవితాలు ఆధారపడి ఉన్నవి. చిన్నమందా భయపడుకుడి. ఒకవేళ నేను చిన్నవాడిని, చిన్నదానను, ఒంటరి వాడను, ఎవరూ లేని వాడను, ఏమీ లేని వాడను, నీ బిడ్డ చింతిస్తూ ఉన్నారేమో. తండ్రికి అవునయ్యా, నీ రాజ్యం ఇచ్చుట ఇష్టముగా ఉన్నది ఆ చిన్న మందకు. తండ్రి, నీ బిడ్డలను దీవించు. బలహీనులు అని భయపడుతున్న బిడ్డలు, అయ్యో నేను చిన్నవాడిని, బలహీనుడను, ఒంటరిని అని భయపడుతున్న నీ బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి, కృపచూపమని ఈ వాక్యానికి వెంటనే విధేయత చూపి నీలో సంతోషించే కృప, నిన్ను ఘనపరిచే కృప, నిన్ను మహింపరిచే కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.